సిక్స్త్ క్లాస్ సోషల్ మనం స్టార్ట్ చేసాం కదా. ఇప్పుడు సెకండ్ లెసన్ చూద్దాండి. గ్లోబు భూమికి నమూనా అనే లెసన్. దీని ద్వారా మనం భూమికి గ్లోబు ఖచ్చితమైన నమూనా అని తెలుసుకుంటాము. అక్షాంశాలు, రేఖాంశాలు, ధృవాలను గురించి, భూమధ్య రేఖను గురించి అర్థం చేసుకుంటాము. భూచలనాలు, రాత్రి పగలు, ఋతువులు ఎలా ఏర్పడతాయనే విషయాన్ని కూడా అర్థం చేసుకుంటాం. గ్లోబు భూమికి నమూనా. గ్లోబు అక్షాంశాలు, రేఖాంశాలు, భూమి, నీరు, ఉత్తరార్ధగోళం, పశ్చిమార్ధగోళం, ఖండాలు, మహాసముద్రాలు, దక్షిణార్ధగోళం, తూర్పార్ధగోళం, వీటన్నిటినీ కలిగి ఉంటుంది గ్లోబు. భూమి చలనాలు, భ్రమణం, పరిభ్రమణం, పగలు, రాత్రి, ఋతువులు, గ్రహణాలు, ఆయనాలు, విషవత్తులు. మీరు పటం యొక్క రెండు వైపులా ఒకే సముద్రాన్ని గమనిస్తారు. ఇక్కడ చూడండి ఈ పటం. పసిఫిక్ మహాసముద్రము, అదే పసిఫిక్ మహాసముద్రం. మీరు ప్రపంచ పటాన్ని తూర్పు పడమరలుగా మడత పెట్టినప్పుడు రెండు భాగాలు ఒకే ప్రదేశానికి వస్తాయి. కనుక భూమి గుండ్రంగా ఉందని చెప్పవచ్చు. 15వ శతాబ్దంలో నావికులు దీన్ని ధృవీకరించారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు కూడా దీన్ని స్పష్టంగా నిరూపిస్తాయి. అందువల్ల గ్లోబు భూమికి ఖచ్చితమైన నమూనా. కిందిటి అధ్యాయంలో మనం భూగ్రహం పూర్తి గోళాకారంగా ఉందని అధ్యయనం చేశారు. ఇది ఉత్తర దక్షిణ ధృవాల వద్ద కొద్దిగా చదునుగా ఉండి మధ్యలో ఉబ్బినట్లు ఉంటుందని మీరు చదివారు. ఇది ఎలా ఉంటుందో నీవు ఊహించగలవా? మీకు సరైన అవగాహన కలగడానికి మీ తరగతి గదిలో గ్లోబు జాగ్రత్తగా పరిశీలించండి. గ్లోబు స్థిరంగా లేదు. అది బొంగరం లేదా కుమ్మరి చక్రం వలె తిరుగుతుంది. గ్లోబుపై దేశాలు, ఖండాలు, మహాసముద్రాలు దామాషా పరిమాణంలో చూపవచ్చు. భూమి యొక్క అక్షం పక్కకు వాలి ఉన్న గ్లోబులో ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ ఒక సూది స్థిరంగా ఉంటుంది. దాన్ని అక్షం అంటాం. ఇదిగోండి ఇది. గ్లోబులో సూది ప్రయాణించే రెండు బిందువులు, రెండు ధృవాలు. అవి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. భూమిలా గ్లోబు పడమర నుండి తూర్పుకు తన అక్షం వైపు తిరుగుతుంది. కానీ భూమికి గ్లోబుకి పెద్ద తేడా ఏమిటంటే నిజమైన భూమికి గ్లోబుకు ఉన్నట్లు సూది లేదు. భూమి యొక్క భ్రమణ అక్షం ఉత్తర దక్షిణ ధృవాల గుండా పోయే ఊహారేఖ అని గుర్తుంచుకోండి. మీకు తెలుసా, పురాతన ఖగోళ గ్లోబును 1942లో మార్టిన్ బైహైమ్ రూపొందించాడు. ఈ బిట్ నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. పురాతన ఖగోళ గ్లోబును 1942లో మార్టిన్ బెహైమ్ రూపొందించారు. నేను ఫ్రెండ్స్ నోట్స్ రాయట్లేదు. ఎందుకంటే నోట్స్ రాయడం వల్ల నాకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ ఉంది కదా, ఇది నా ఓన్ కదా. నేను నోట్స్ రాసుకోవడం వల్ల నాకు టైం వేస్టే కానీ ఉపయోగం అనేది ఉండదు. వీడియో కూడా లెంత్ అవుతుంది. మీకు టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు చక్కగా నోట్స్ నేను ఇంపార్టెంట్ అని చెప్పింది రాసేసుకోండి, ఓకేనా. మరొక ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీ నందు 1570 సంవత్సరంలో టకియాల్దీన్ రూపొందించాడు. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో మొఘలు శాస్త్రవేత్తలు రూపొందించారు. గ్లోబ్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. గోళం అని దాని అర్థం. ఇది కూడా నోట్ చేసుకోండి. గ్లోబ్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీని యొక్క అర్థం గోళం. ఇది చూడండి ఒకసారి. ఇవి చేద్దామని ఇచ్చారు. పెద్ద గుండ్రని యాపిల్ తీసుకుందాం. దానిలో సైకిల్ చక్రానికి ఉండే చువ్వను గుచ్చండి. సైకిల్ చువ్వ గ్లోబులో అక్షరాన్ని పోలి ఉంటుంది. ఇప్పుడు ఈ అక్షరం చుట్టూ యాపిల్ను ఎడమ నుండి కుడికి తిప్పవచ్చు. గ్లోబు ఈ పిక్చరు ఇది అన్నమాట. గ్లోబు నమూనా. ఉత్తర దక్షిణార్ధ గోళాలు. గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును రెండు సమభాగాలు చేస్తూ ఒక ఊహారేఖ పోతుంది. దీనిని భూమధ్య రేఖ అంటారు. గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును రెండు సమభాగాలు చేస్తూ ఒక ఊహారేఖ పోతుంది. దానిని ఏమంటారు? భూమధ్య రేఖ అంటారు. 0 డిగ్రీల అక్షాంశం అన్నమాట అది అంటారు. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధభాగాన్ని ఉత్తరార్ధగోళమని, భూమధ్య రేఖకు
ఉత్తరంగా ఉన్న అర్ధభాగాన్ని ఉత్తరార్ధగోళం అని, భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న అర్ధభాగాన్ని దక్షిణార్ధగోళం అని అంటారు. మీరు గ్లోబును నిశితంగా పరిశీలించినట్లయితే భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన కొన్ని రేఖలను చూడవచ్చు. ఇవే అక్షాంశాలు. ఇవి ఒకదానికి ఒకటి సమాంతరంగా ఉంటూ ఒకదానికి ఒకటి ఎప్పటికీ కలవు. అక్షాంశాలు భూమధ్య రేఖకు ఉత్తరంగా 0 డిగ్రీల నుండి 90 డిగ్రీల వరకు, దక్షిణంగా 0 డిగ్రీల నుండి 90 డిగ్రీల వరకు విస్తరించి ఉంటాయి. భూమధ్య రేఖకు ఉత్తరంగా 90 డిగ్రీల అక్షాంశాలు, దక్షిణంగా 90 డిగ్రీల అక్షాంశాలు ఉన్నాయి. ధ్రువాలు తప్ప అక్షాంశాలు లేని అక్షాంశాలు అన్నీ వృత్తాలే. ధ్రువాలు తప్ప అక్షాంశాలన్నీ వృత్తాలే. ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయం, కర్కట రేఖలు ఉత్తరార్ధగోళంలోని ముఖ్యమైన అంశాలు. ఉత్తర ధ్రువము, ఆర్కిటిక్ వలయం, కర్కట రేఖ ఇవన్నీ ఉత్తరార్ధగోళంలో ముఖ్యమైన అంశాలు. రెండవ వైపున దక్షిణ ధ్రువం, అంటార్కిటిక్ వలయం, మకర రేఖలు దక్షిణార్ధగోళంలోని ముఖ్యమైన అంశాలు. భూమి యొక్క వాతావరణ విభజనను అక్షాంశాల సహాయంతో అధ్యయనం చేయవచ్చు. ఇక్కడ చూడండి, మీకు తెలుసా అని ఒకటి ఇచ్చారు. భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్న ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. అక్షాంశం అను పదం లాటిట్యూడ్ అనే లాటిన్ పదానికి చెందింది. ఇది కూడా నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. అక్షాంశాలు అనే పదం లాటిట్యూడ్ అనే లాటిన్ పదంకు చెందింది. దీని అర్థం వెడల్పు, మందం, పరిధి, పరిమాణం అని అర్థం. లాటిట్యూడ్ అనే దీనికి అర్థం ఏంటి? వెడల్పు, మందం, పరిధి, పరిమాణం అని అర్థం. రేఖాంశాలు. గ్లోబు మీద అక్షాంశాలకు లంబంగా గీసినట్లు ఉన్న కొన్ని రేఖలను మనం చూస్తాం. ఈ రేఖలు ఉత్తర దక్షిణ ధృవాలను అనుసంధానిస్తాయి. వీటినే రేఖాంశాలు అంటారు. గ్లోబు మీద అక్షాంశాలకు లంబంగా గీసినట్లు ఉన్న కొన్ని రేఖలను మనం చూస్తాం. ఈ రేఖలను ఉత్తర దక్షిణ ధృవాలను అనుసంధానిస్తాయి. వీటిని రేఖాంశాలు అంటారు. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు. ఏ రేఖలను మధ్యాహ్న రేఖలు అంటారు? రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అంటారు. నేను పెన్సిల్తో అండర్లైన్ చేసినవన్నీ ఇంపార్టెంట్, ఇవి మీరు నోట్ చేసుకోండి. రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశం, ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశం అని కూడా అంటారు. ఈ రేఖాంశాన్ని ఏమంటారు? ముఖ్య రేఖాంశము, ప్రామాణిక రేఖాంశము, గ్రీనిచ్ రేఖాంశం అని కూడా అంటారు. ఈ రేఖాంశానికి వ్యతిరేక దిశలో 180 డిగ్రీల రేఖాంశం ఉంటుంది. దీనిని అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఈ రెండు రేఖల ఆధారంగా భూమిని 2 అర్ధగోళాలుగా విభజించారు. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళమని, పశ్చిమంగా ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమార్ధగోళమని అంటారు. ఇక చూడండి, ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే అర్ధ ధృవాలను రేఖాంశాలు. లాంగాటిట్యూడ్ అనే పదం లాంగాటిట్యూడ్ అనే లాటిన్ పదానికి చెందింది. నిడివి, దీని అర్థం ఏంటి? నిడివి, వ్యవధి, పొడవు అని అర్థం అన్నమాట. ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే అర్ధ ధృవాలను రేఖాంశాలు అంటారు. ఈ రేఖాంశాలను ఇంగ్లీష్లో ఏమంటారు? లాంగాటిట్యూడ్ అంటారు. ఈ లాంగాటిట్యూడ్ అనే పదం లాంగాటిట్యూడో అనే లాటిన్ పదానికి చెందింది. వీటి యొక్క అర్థం ఏంటి? నిడివి, వ్యవధి, పొడవు అని అర్థం. గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు తూర్పుకు ఉండే రేఖాంశాలను 0 నుండి 180 డిగ్రీల తూర్పు రేఖాంశాలుగా, గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు 0 డిగ్రీల నుండి 180 డిగ్రీల పశ్చిమానికి ఉండే రేఖాంశాలను పశ్చిమ రేఖాంశాలుగా పరిగణిస్తారు. ఈ పాయింట్ అర్థమైందా? 0 డిగ్రీల నుండి 180 డిగ్రీల వరకు తూర్పుకు ఉండే రేఖాంశాలను తూర్పు రేఖాంశాలుగా, ఎక్కడి నుంచి? గ్రీనిచ్ రేఖాంశం నుండి తూర్పుకు ఉండే రేఖాంశాలను, అంటే 0 డిగ్రీల నుండి 180 డిగ్రీలకు ఉండే వాటిని తూర్పు రేఖాంశాలు. అదే గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు, అంటే 0 నుండి 180 డిగ్రీలకు పశ్చిమంగా ఉండే రేఖాంశాలను పశ్చిమ రేఖాంశాలుగా పరిగణిస్తారు. వాస్తవానికి 180 డిగ్రీల తూర్పు రేఖాంశం, 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం ఒకటే. దానిని 180 డిగ్రీల అంతర్జాతీయ దినరేఖ అని కూడా అంటారు. 180 డిగ్రీల అంతర్జాతీయ దినరేఖ అంటే ఏంటి?
ఈ 180 డిగ్రీల తూర్పు రేఖాంశం, 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం ఒకటే. ఆ రెండింటిని కలిపే అంతర్జాతీయ దినరేఖ అంటారు. తూర్పున 180 డిగ్రీల తూర్పు రేఖాంశాలు, పడమరన 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశాలు, అంతర్జాతీయ దినరేఖను కలుపుకొని మొత్తం 360 డిగ్రీల రేఖాంశాలు ఉన్నాయి. అక్షాంశ రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంత ఖచ్చితమైన ఉనికిని, సమయాన్ని, శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు. దీని గురించి తరువాతి తరగతుల్లో విపులంగా తెలుసుకుంటారు. అక్షాంశ రేఖాంశాల సహాయంతో ఏం తెలుసుకోవచ్చు మనం? ఒక ప్రాంత ఖచ్చితమైన ఉనికి, సమయము, శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్, రాసుకోండి. అక్షాంశాలు, రేఖాంశాల సహాయంతో మనం ఏమి తెలుసుకోవచ్చు? ఒక ప్రాంతం యొక్క ఖచ్చితమైన ఉనికి, సమయము, శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు. అక్షాంశాల గురించి వాస్తవాలు, రేఖాంశాల గురించి వాస్తవాలను ఇచ్చారు. ఫస్ట్ ఇవి చదువుదండి. అక్షాంశాలు ఒకదానికి ఒకటి ఎప్పుడూ కలవవు, సమాంతరంగా ఉంటాయి. భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణానికి దూరాన్ని కొలవడానికి ఇవి ఉపయోగపడతాయి. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. ఇప్పుడు రేఖాంశాల గురించి. రేఖాంశాలే మధ్యాహ్న రేఖలు అంటారు. రేఖాంశాలను ఇందాక చూసుకున్నాం కదా, మధ్యాహ్న రేఖలు అంటారు. రేఖాంశాలు ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు పడమరలకు దూరాన్ని కొలుస్తాయి. రేఖాంశాల పొడవులో సమానంగా ఉంటాయి. రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధ్రువాల వద్ద కలుస్తాయి. రేఖాంశాలు అదృశ్యంగా ఉండే నిలువు వరుసలు. ఇవి ఉత్తర దక్షిణ దిశల్లో ఉంటాయి. భూమి యొక్క చలనాలు. విశ్వాంతరాళంలో అనేక ఖగోళ పదార్థాలు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు లాంటివి ఎన్నో కలవు. వాటిలో ఒక గ్రహం భూమి. గ్రహాలు వాటి చుట్టూ అవి తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాయి. ప్రాథమికంగా భూమికి 2 రకాలైన చలనాలు ఉన్నాయి. అవి భ్రమణం మరియు పరిభ్రమణం. భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పుకు గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పుకు గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. దీనినే భ్రమణం అంటారు. భ్రమణం అంటే ఏమిటి? భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పుకు గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరగడాన్ని భ్రమణం అంటారు. ఇక్కడ చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ మ్యాప్ కదా. ఈ మ్యాప్ను కూడా చూసుకోండి. మనకి ఎక్కడ ఏ రాష్ట్రం, ఏ జిల్లాలు ఉన్నాయనేది. సారీ, ఇది ఆంధ్రప్రదేశ్ మ్యాపు, ఇది తెలంగాణ, ఇది మనది ఏపీ. వీటిలో ఏ జిల్లాలు ఎక్కడున్నాయో చూసుకోండి ఒకసారి. తర్వాత భూభ్రమణం వలన రాత్రి పగలు ఏర్పడతాయి. భూభ్రమణ సమయంలో అంటే భూమి తన అక్షంపై తాను తిరిగేటప్పుడు. భూమి తన అక్షంపై తాను తిరగడాన్ని ఏమంటారు? భ్రమణం అంటారు కదా. ఇక్కడ చూసాము. భూభ్రమణం వలన రాత్రి పగలు ఏర్పడతాయి. భూభ్రమణ సమయంలో అంటే భూమి తన అక్షంపై తాను తిరిగేటప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై వెలుతురు పడి కాంతివంతంగాను, మిగిలిన అర్ధభాగం చీకటిలోనూ ఉంటుంది. సూర్యకాంతి పడిన అర్ధభాగమే పగలు, మిగిలిన అర్ధభాగం రాత్రి. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు కాంతిలో ఉన్న భాగం కొద్ది కొద్దిగా చీకటిలో ఉన్న భాగం క్రమేపీ వెలుతురులోనికి జరుగుతుంది. అందుచేతనే పగలు రాత్రి ఒకదాని తరువాత ఒకటి సంభవిస్తాయి. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు అంటే సుమారు 24 గంటలు సమయం అనగా ఒక రోజు పడుతుంది. 23 గంటల 56 నిమిషాల 4.9 సెకండ్లు భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి సమయం పడుతుంది. ఇది నోట్ చేసుకోండి. భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూ పరిభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అని, భూమి తన అక్షంపై తాను తిరుగుతూనే సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూ పరిభ్రమణం అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని కక్ష అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే ఒక నిర్ణీత మార్గాన్ని కక్ష అంటారు. ఈ కక్ష దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది. ఈ కక్ష ఎలా ఉంటుంది? దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది. ఈ కక్ష పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు,
భూ పరిభ్రమణానికి 1 సంవత్సరం కాలం పడుతుంది. ఖచ్చితంగా చెప్పాలంటే 365 రోజుల సమయం పడుతుంది. సాధారణంగా సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. మిగిలిన 1/4 రోజును అంటే ఒక పావు రోజును 4 సంవత్సరాలకు ఒకసారి కలిపి ఆ సంవత్సరాన్ని లీప్ సంవత్సరంగా అంటారు. అంటే ఇంకొక రోజును లీప్ సంవత్సరంగా అంటారు. అందువలన లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు 29 రోజులు, సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 28 రోజులు మాత్రమే ఉంటాయి. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత కక్ష. ఈ కక్ష దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. ఒకసారి నిన్న మనం లెసన్లో చూసాం. ఇక్కడ అంతే అండి, దీర్ఘవృత్తాకారంలోనే ఉంటుంది. ఇక్కడ చూడండి 2.8 అనుసరించి ఇదిగోండి భూ పరిభ్రమణం ఋతువులు. ఇక్కడ భూమి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతున్నట్లు స్పష్టమవుతుంది. ఇదిగోండి దీర్ఘవృత్తాకారంలోనే కదా. కక్ష అంతటా భూమి ఒకే దిశలో వంగి ఉంటుంది. 1 సంవత్సరం సాధారణంగా వేసవికాలం, శీతాకాలం, వసంతకాలం, శరదృతువులుగా విభజించబడుతుంది. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే స్థితుల్లో మార్పు రావడం వలన ఋతువులు ఏర్పడతాయి. ఈ చిత్రంలో చూడండి, జూన్ 21వ తేదీన ఉత్తర అర్ధగోళం సూర్యుని వైపు వంగి ఉన్నట్లు మీరు చూస్తారు. కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా ఉండడం వలన ఈ ప్రాంతాలు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. కర్కట రేఖ మీద సూర్యకిరణాలు అనేవి నిట్ట నిలువుగా పడడం వలన ఆ ప్రాంతాలు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. ఇదే సమయంలో సూర్యకిరణాలు ఏటవాలుగా ధృవాల ప్రాంతాలపై పడడం వలన తక్కువ వేడిని గ్రహిస్తాయి. ఏ సూర్యకిరణాలు ధ్రువ ప్రాంతాలపై ఎలా పడతాయి? ఏటవాలుగా పడడం వలన తక్కువ వేడిని గ్రహిస్తాయి. ఉత్తర ధ్రువం సూర్యుని వైపు వంగి ఉండడం వలన ఆర్కిటిక్ వలయం నుండి ఉత్తర ధ్రువం వరకు పగటి కాలం నిరంతరంగా 6 నెలలు ఉంటుంది. దీని వలన ఉత్తర అర్ధగోళంలో ఎక్కువ ప్రాంతం సూర్యుని నుండి కాంతిని పొందుతుంది. అందువలన భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో వేసవి కాలం ఏర్పడుతుంది. ఇక్కడ జూన్ 21వ తేదీ పగటి కాలం అత్యధికంగాను, రాత్రి నిడివి అతి తక్కువగానే ఉంటుంది. ఇదే సమయంలో దక్షిణార్ధగోళంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ చలికాలం ఉంటుంది. పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. భూమి యొక్క స్థితి ఇలా ఉండడాన్ని వేసవి అయనాంతం అంటారు. సమ్మర్ సోల్స్టైజ్ అంటారు. దక్షిణ ధ్రువం సూర్యుని వైపు వాలి ఉండడం వలన డిసెంబర్ 22వ తేదీన సూర్యకిరణాలు మకర రేఖ మీద నిట్ట నిలువుగా పడతాయి. సూర్యకిరణాలు మకర రేఖ మీద నిట్ట నిలువుగా పడే తేదీ ఏంటి? డిసెంబర్ 22. మకర రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడడం వలన దక్షిణార్ధగోళంలో ఎక్కువ భాగం కాంతిని పొందుతుంది. అందువలన దక్షిణార్ధగోళంలో వేసవి కాలం తీవ్రంగా ఉండి పగటి కాలం ఎక్కువగాను, రాత్రి సమయం తక్కువగాను ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. భూమి యొక్క స్థితి ఇలా ఉండడాన్ని శీతాకాల అయనాంతం అంటాము. విషవత్తు మార్చి 21 మరియు సెప్టెంబర్ 23వ తేదీల్లో సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడతాయి. ఈ తేదీలలో భూమి అంతటా రాత్రి పగలు సమానంగా ఉంటాయి. ఈ 2 తేదీలను విషవత్తు అంటారు. విషువత్తు అనే తేదీలేంటి? మార్చి 21, సెప్టెంబర్ 23వ తేదీల్లో సూర్యకిరణాలు అనేవి భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడ్డాన్ని విషువత్తు అంటారు. సెప్టెంబర్ 23వ తేదీన ఉత్తరార్ధగోళంలో శతధ్రువపు, దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఉంటాయి. దీనికి భిన్నంగా మార్చి 21న ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు, దక్షిణార్ధగోళంలో శరద్ ఋతువు ఉంటాయి. దీన్ని బట్టి భూ భ్రమణం మరియు భూ పరిభ్రమణం వలన రాత్రి పగల్లో మరియు ఋతువులలో మార్పులు సంభవిస్తాయని మనం తెలుసుకున్నాము. గ్రహణాలు. సూర్యుని చుట్టూ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాయని మనం చదువుకున్నాం.
అవి అలా తిరిగేటప్పుడు ఒక సరళ రేఖపై వస్తాయి. అప్పుడు సూర్యగ్రహణం లేక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణాల సమయంలో సూర్యునిపై లేదా చంద్రునిపై నీడ పడినట్లు కనపడుతుంది. గ్రహణాలు 2 రకాలు. ఒకటి సూర్యగ్రహణం, 2 చంద్రగ్రహణం. భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం సంభవిస్తుంది. సూర్యుని కాంతి భూమి మీద పడకుండా అడ్డుకోవడంతో పాటు చంద్రుని నీడ భూమి యొక్క ఉపరితలంపై ప్రయాణిస్తుంది. సూర్యగ్రహణం అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది. సూర్యగ్రహణం ఎప్పుడు అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది. అయితే అమావాస్య రోజుల్లో అది అయితే అన్ని అమావాస్య రోజుల్లో కూడా సంభవించదనమాట. చంద్రగ్రహణం ఏ సమయంలోనైనా భూమి సగభాగం మాత్రమే సూర్యునికి ఎదురుగా ఉంటుంది. మిగిలిన సగభాగం నీడలో అనగా చీకట్లో ఉంటుంది. చంద్రుడు భూమి యొక్క వెనుక భాగంలో లేదా భూమి నీడలోనికి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు చాలా దగ్గరగా మరియు సూర్యునికి చంద్రునికి మధ్య భూమి ఖచ్చితంగా వచ్చినప్పుడే చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. పౌర్ణమి రోజులో మాత్రమే చంద్రగ్రహణం సంభవిస్తుంది. అయితే అన్ని పౌర్ణమి రోజుల్లో చంద్రగ్రహణం సంభవించదు. గ్రహణాల గురించి 6వ తరగతి సైన్స్ పాఠ్య పుస్తకంలో వివరంగా చదువుకోగలం. ఇక్కడ చూడండి, మనం చేద్దామని ఒకటి ఇచ్చారు. ఇది ఇంపార్టెంటా కాదని చూస్తున్నాను. మనం బిట్లున్నాయో చదువుకుంటే మంచిది కదా. హారిక, సహస్ర 2 బాలికలు. వీరు భూమికి దాదాపు అభిముఖంగా ఉన్న ప్రదేశాల్లో నివసిస్తున్నారు. హారిక అమెరికాలోని కాలిఫోర్నియాలో, సహస్ర భారతదేశంలో ఉన్న గుంటూరులోనూ ఉంటున్నారు. ఈ ప్రదేశాలు భూమి మీద దాదాపుగా ఎదురెదురుగా ఉన్న ప్రదేశాలని మనం గమనించవచ్చు. హారిక రాత్రి నిద్రపోతున్నప్పుడు సహస్ర ఉదయం పూట పాఠశాలకు వెళ్తుంది. హారిక ఉదయం పాఠశాలకు వెళ్లే సమయంలో సహస్ర ఉండే ప్రదేశంలో రాత్రి అవుతుంది. భూమి మీద ఒక ప్రదేశంలో పగటి కాలం ఉన్నప్పుడు దానికి అభిముఖంగా ఉన్న ప్రదేశంలో రాత్రి అవుతుంది. ఈ విధంగా ఒక ప్రదేశంలో పగలు, రాత్రి ఒక దాని తర్వాత ఒకటి వస్తాయి. ఇలా ఎలా జరుగుతుందో చిన్న ప్రయోగం ద్వారా చూద్దాం. చిత్రంలో చూపినట్లు గ్లోబుపై కాంతిని ప్రసరింప చేయండి. గ్లోబు ఒకవైపు వెలుతురులోనూ మరోవైపు చీకటిలోనూ ఉంటుంది. గ్లోబు తిప్పండి. వెలుతురులో ఉన్న ప్రదేశం చీకటిలోనికి, చీకటిలో ఉన్న ప్రదేశం వెలుతురులోనికి క్రమంగా మారటాన్ని మీరు గమనించవచ్చు. భూమి మీద ఉన్న సమస్త జీవరాశి మనుగడకు సూర్యుని నుండి వెలువడే వేడి కాంతి మూలమని మీకు తెలుసా? భూమి గోళాకారంగా ఉందని, తన అక్షంపై తన చుట్టూ తాను తిరుగుతుందని ఇప్పటికీ మనం తెలుసుకున్నాం. భూభ్రమణం వలన సూర్యునికి ఎదురుగా ఉన్న భూమి యొక్క సగభాగం ప్రకాశిస్తుంది. అభిముఖంగా ఉన్న సగభాగంలో సూర్యుని కాంతి పడకపోవడం వల్ల చీకటి రాత్రి ఏర్పడుతుందని, భూమి యొక్క భ్రమణం కారణంగా పగలు రాత్రి ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా ఏర్పడుతున్నాయని మనం తెలుసుకున్నాం. చూడండి, పదకోశం. అక్షం అంటే ఏంటి? ఒక వస్తువు తాను చుట్టూ తాను తిరగడానికి ఉండే ఊహారేఖ అనేది అక్షం. భూమధ్య రేఖ 0 డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారు. కర్కట రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ, 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ, 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఆర్కిటిక్ వలయం, 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం అంటార్కిటిక్ వలయం, 90 డిగ్రీస్ భూమికి ఉత్తర భాగాన ఉన్న చివరి ప్రాంతం ఉత్తర ధ్రువం, 90 డిగ్రీస్ భూమికి దక్షిణ భాగాన ఉన్న చివరి భాగం దక్షిణ ధ్రువం. మధ్యాహ్న రేఖలు అంటే ఏంటి? ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఉండే రేఖాంశాలు. ఇవి మధ్యాహ్నాన్ని సూచిస్తాయి. ఇవన్నీ నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. తర్వాత గ్రీనిచ్ ప్రామాణిక రేఖాంశం అంటే 0 డిగ్రీల రేఖాంశం. అంతర్జాతీయ ధనరేఖ 180 డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా గీయబడిన ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. రేఖాంశాలు ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ గీయబడిన ఊహారేఖలు. ఉత్తరార్ధగోళం భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగం. దక్షిణార్ధగోళం భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగం. తూర్పు అర్ధగోళం ప్రామాణిక రేఖాంశానికి తూర్పుగా ఉన్న భూమి యొక్క అర్ధభాగం. పశ్చిమార్ధగోళం ప్రామాణిక రేఖాంశానికి పశ్చిమంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగం. ఋతువులు వాతావరణంలోని మార్పుల ఆధారంగా సంవత్సరాన్ని ఋతువులుగా విభజించారు. సూర్యగ్రహణం సూర్యునికి భూమికి మధ్యగా చంద్రుడు వెళుతూ ఇవి 3 ఒక సరళ రేఖ మీదకు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. చంద్రగ్రహణం సూర్యునికి చంద్రునికి మధ్యగా భూమి వెళుతూ ఇవి 3 ఒకే సరళ రేఖ మీదకు వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది.
లెసన్ అయితే అయిపోయిందండి. భూమి గ్లోబుకి ఒక నమూనా అనేది. నేను ఈ బిట్స్ కమ్యూనిటీలో పెడదాం అనుకుంటున్నానండి. మీరు ఆన్సర్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. అంటే లెసన్ మీరు విన్న తర్వాత నేను కమ్యూనిటీలో పెట్టే ఈ క్వశ్చన్స్కి చక్కగా ఆన్సర్లు చేశారనుకోండి, మీకు కూడా బాగుంటుంది కదా. ఇక్కడే నేను ఆన్సర్లు చెప్పిస్తే ఏం బాగుంటుంది. సూర్యుని చుట్టూ భూమి తిరగడాన్ని ఏమంటారు? పరిభ్రమణం అంటారు. తన చుట్టూ తాను భూమి తిరగడాన్ని భ్రమణం అంటారు అనుకున్నాం కదా. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు అంటే డిసెంబర్ 22. ఒక్కసారి చూద్దాం. ఇదిగోండి, సారీ, మార్చి 21, జూన్ 21. ఒక నిమిషం ఆగండి. సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువు మార్చి 21 మరియు సెప్టెంబర్ 23. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు. ఇన్ని డేట్స్ ఉంటే అంతే కన్ఫ్యూజ్ అవుతాము. ఇక్కడ మార్చి 21, సెప్టెంబర్ 23 భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు. కానీ ఇక్కడ మార్చి 21 మాత్రమే ఇచ్చారు. ఇదొక్కటి పెట్టేద్దాం మనం. మార్చి 21, సెప్టెంబర్ 23. క్రిస్మస్ వేడుకలు వేసవిలో ఎక్కడ జరుపుకుంటారు? ఇదిగోండి, ఇక్కడ చూడండి. మీకు తెలిసే ఈ పాయింట్ నేను లెసన్లో ఇది చదవలేదు ఇందాక. క్రిస్మస్ వేడుకలు ఆస్ట్రేలియాలో వేసవి కాలంలో జరుపుకుంటారు. ఆస్ట్రేలియాలో. బి రాసుకోండి. ఋతువులు దేని కారణంగా ఏర్పడతాయి? ఋతువులు దేని కారణంగా ఏర్పడతాయి? పరిభ్రమణం కారణంగా కదా. భూ పరిభ్రమణం చెందినప్పుడే కదా ఋతువులు అనేవి ఏర్పడతాయి. భూ భ్రమణము పరిభ్రమణం వల్ల భూమి తన చుట్టూ తాను తిరిగినప్పుడు సూర్యుని చుట్టూ. ఈ 2 ఆన్సర్లు వస్తాయండి వీటికి. ఓకే, రేపటి నుంచి ఏం చేస్తానంటే లెసన్ అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వీటిని నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. మీకు ఆన్సర్లు ఇక్కడ చెప్పను, వీడియోలో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. మీరే ఆన్సర్ చేయండి. ఓకేనా? ఈ లెసన్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి పటములు. ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాండి రేపు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు. నా రీడింగ్ ఎలా ఉంది, ఇంకా ఎలా చదవాలి, ఇంకేమన్నా అంటే ఏమన్నా నేను కరెక్షన్ చేసుకోవాల్సిన ఏమైనా ఉంటే నాతో షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.